చాలా ఇళ్లల్లో ఎప్పుడు చూసినా గానీ ఒకటే గొడవ, గోల గోల, మనశ్శాంతి ఉండదు. అబ్బా! ఈ కొంపలో ఉండడం కంటే బయటికి పోవడం బెటర్ అని మొగుడు, పెళ్ళాలు ఇద్దరు అనుకుంటారు. ఇప్పుడు పిల్లలు గూడా అనుకుంటున్నారండి. కారణం ఏంటంటే ఒక 3, 4 విషయాలే. అయిపోయిందేదో అయిపోయింది. ఈ సంవత్సరం అయిపోయింది. ఒక్కసారి ఈ 3, 4 ఇష్యూస్‌ని చూసేసి సెట్ చేసేసుకుంటే అంటే ఇంట్లో ఉన్న నలుగురు కలిసి ఒకసారి కూర్చొని మాట్లాడేసుకుంటే పనయిపోతుందండి. రేపటి నుంచి అంటే వచ్చే సంవత్సరం నుంచి మీ ఇల్లు ప్రశాంతంగా, హాయిగా నందనవనంలా ఉండాలనుకుంటున్నారా? మరి ఇదే పాత ట్రెండే కంటిన్యూ చేయాలనుకుంటున్నారా? చాయిస్ అయితే మీదే. నా ధర్మంగా నేనైతే మరి చెప్పేస్తున్నాను, జాగ్రత్తగా చూసుకోండి. నెంబర్ 1 వచ్చి స్వార్థం అండి. అది ఎవరైనా కావచ్చు, మొగుడు కావచ్చు, పెళ్ళాం కావచ్చు, పిల్లలు కావచ్చు. నేనే ఎందుకు చెయ్యాలి? ఈ పని నేనే ఎందుకు చెయ్యాలి? నేనే ఎందుకు కష్టపడాలి? నేను మాత్రమే ఎందుకు డబ్బు సంపాదించాలి? ఇదండి స్వార్థం. అంటే ఇది నా నలుగురు కోసం, ఇంట్లో ఉన్న నలుగురు ఒకటే, ఒకళ్ళ కోసం ఒకళ్ళు చేసుకోవాలి, మనం చేసే పని నలుగురు కోసం అనేది వదిలేస్తున్నారు. రెండవది, ముక్కు మొహం తెలియనివాడిని చాలా గౌరవంగా చూస్తాం, చాలా మర్యాదగా మాట్లాడతామండి చాలామంది. కానీ ఇంట్లో వాళ్ళంటే చాలా చిరాకు వచ్చేస్తూ ఉంటుంది. వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళకి గౌరవం ఇవ్వాలి. అంటే గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవాలండి. అంటే ఏమే వస్తే అరే ఒరే అనుకోవడంలో తప్పు లేదు, కానీ లోపల గౌరవం ఉండాలి కదండి. ఇందులోనే మళ్ళీ నిర్లక్ష్యం కూడానండి. మీకు తెలుసు, బయట వాళ్ళైతే చాలా ప్రేమగా గారాభంగా చూస్తూ ఉంటాము. ఇంట్లోకి వచ్చేసరికి అవన్నీ పోతాయండి. ఆ నిర్లక్ష్యం అంటే కుటుంబ సభ్యుల పట్ల ఎలా అయినా ఉండొచ్చులే, ఎలా బిహేవ్ చేసినా పర్వాలేదులే అనుకుంటాం కదా. ఎవరైనా కానీ పిల్లలు కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, అందరికీ అప్లై అవుతుంది. తర్వాత విషయం వచ్చి మోసం అండి. చిన్న చిన్న విషయాల దగ్గర నుంచి పెద్ద పెద్ద విషయాల దాకా కూడా మోసం అనేది మంచిది కాదు. భార్య కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, చేస్తున్న పనిలో నిజాయితీ ఉండాలి, చెప్తున్న మాటలో నిజాయితీ ఉండాలి. ముఖ్యంగా బయట వాళ్ళతో ఓకే, ఎలా ప్రవర్తించినా పర్వాలేదు, ఆడు బయట ఆడే కాబట్టి ఆడు పోతాడు, ఆడు దారిని ఆడు పోతాడు. ఇంట్లో అలా కాదు కదా, జీవితకాలం బంధాలు కదా ఇవి. అంటే ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? సో తప్పైనా కానీ, చెడ్డైనా కానీ, ఏదైనా కానీ నిజాయితీగా ఇంట్లో షేర్ చేసేసుకుంటే వాళ్ళు సరిచేస్తారండి. మనల్ని సరిచేసే అవకాశం ఇంట్లో మాత్రమే ఉంటుంది. ఇంకో విషయం వచ్చి గర్వం అండి. నాకు అన్నీ తెలుసులే, లేకపోతే నేను సంపాదిస్తున్నానులే, లేకపోతే నేనే ఎక్కువ ఇంట్లో కష్టపడిపోతున్నాను కదా అని ఆవిడ అనుకుంటుంది. సంపాదిస్తున్నాను కదా అని చెప్పి వీళ్ళు అనుకుంటారు. తెగ చదివేస్తున్నాం కదా అని చెప్పి పిల్లలు అనుకుంటారు. దీంతో గర్వం తలకెక్కుద్దండి. సరిగా ఎలా ప్రవర్తించాలో కూడా తెలియదు. ఇక చీటికి మాటికి కోపం, మామూలు కోపం కాదు. కోపం చూపించాల్సి వస్తే ఇంట్లో మీద చూపించేస్తామండి. బయట వాడి మీద చూపించినా పర్లేదు, ఇంట్లో వాడి మీద చూపించకూడదు కదండి. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది ఫైనల్గా మూడో వ్యక్తి జోక్యం మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ ఫ్యామిలీ విషయాల్లో లేకుండా చూసుకోండి. ఎందుకు అంటారా? వాళ్ళు అటు చెప్తారు, ఇటు చెప్తారు, మొత్తానికి మనల్ని సంకనాకించేస్తారండి. సో దయచేసి ఆ మూడో వ్యక్తుల జోక్యం లేకుండా మీ అంతటా మీరు కూర్చొని మాట్లాడుకుంటే సూపర్గా ఉంటుంది అంటాను. కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి.